నేను నా కాన్ఫిడెన్స్ కానీ నుంచి అసలు పాడలేదు కూర్చుని పాడటం కష్టం అయినా కూడా పాడాలని ఆశపడుతున్నాను. అందరికీ నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అని పాట పాడుకొని దేవుడు నన్ను చూచువాడా
అడుగైనా వెయ్యలేను, వేసులేనది నడవలేను, ఒక అడుగైనా వెయ్యలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. వేసుకున్నది నడవలేను, ఒక అడుగైనా వెయ్యలేను. ఎన్నెన్నో మార్గాల్లో నడిచాను, శ్రమలనే ముళ్ళను చుట్టాను, ఏదేదో ఆశలతో తిరిగాను, ఎదురాయను ఎన్నో అవమానాలు, ఎన్నెన్నో ఆశలతో తిరిగాను, ఎదురాయను ఎన్నో అవమానాలు. నా చెయ్యబట్టి నా శ్రమలను తొలగించి, నా చెయ్యబట్టి నా శ్రమలను తొలగించి, కనుబాటలో నడిపించెను. నడవలేను, ఒక అడుగైనా వెయ్యలేను. నడవలేను, ఒక అడుగైనా వెయ్యలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. హల్లెలూయా. నెక్స్ట్ మమ్మల్ని నేను దాని నుంచి దాని వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడడానికి నీకే వందనాలు ప్రభా. ప్రభా నూతన సంవత్సరంలో మేము ప్రవేశపెట్టి ఉన్నాము నా ప్రభా. అనేక మంది అయితే ప్రభా ఈ నూతన సంవత్సరం చూడలేకపోయినారు నా ప్రభా. అయినప్పటికీ కూడా మమ్మల్ని మరణాపాయాల నుంచి అనేకమైన ఇరుకుల నుంచి ఇబ్బంది నుంచి తోడుకుని వచ్చినందుకు నీకే వందనాలు నా ప్రభా. ఇదిగో నా ప్రభా ఆరాధనకు సమయమైనప్పుడు ప్రభా ప్రభా ఇంకాను అనేకమైన బిడ్డలు రాలేకపోతున్నారు ప్రభా. వారందరినీ తోడుకుని రావడానికి సమాధానం చేయమని అడుగుతున్నాను దేవా. ఇది ప్రభా ఈ కొద్ది ప్రార్థన పాసంలో చేసుకుని ప్రార్థన ప్రతిపదం దయచేస్తానని చేస్తున్నాం నడుస్తున్నాను తండ్రి. సిస్టర్ వచ్చి ఆరాధన నడిపిస్తారు. అందరు లేచి నిలబడినట్లయితే ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ దైవజనులు పిలిపై గారికి, వారి కుటుంబానికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరొక అయ్యగారు వారి ఫ్యామిలీకి కూడా ప్రభుపేట వందనాలు, సంఘమంత్రులు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే హృదయపూర్వకంగా ఆకాశం ఆశీర్వైనటువంటి దేవుని వైపు చేతులు చూపిస్తూ స్తుతి యాగము చేద్దాం కొన్ని నిమిషాలు. తర్వాత మనం ఆరాధనలోనికి వెళ్దాం. హల్లెలూయా. బిగ్గరగా శక్తి లోపం లేకుండా ఆయన సజీవమైన రెక్కల్లో మన కాచి కాపాడు దేవుని వైపు చూస్తూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం డాడీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా నోరు తెరిచి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన మనసుతో నూతన ఆత్మతో దేవుని ఆరాధించేద్దాం. నూతన సంవత్సరంలో దేవునికి సమీపస్తులవుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమర్పణ చేసుకుందాం. ప్రతి రోజు పాత జీవితాన్ని విడిచిపెడదాం. దేవుని వైపు చూసి దేవునితో మన సహవాసం చేసి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను మందిరం ఉంచాలంటే కేవలమైన కృప మాత్రమే. మరి శక్తి కాదు, మన బలము కాదు. ఆయన కృప చెప్పిన మనం ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాము. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ.
పొంచి ఉన్నది. ఓ ఇన్నవశవరందరల గ్లోరీ టు ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాఫా నీకే ఆరాధన. యెహోవా షలోమ్ నీకే ఆరాధన. యెహోవా రాఫా నీకే ఆరాధన. యెహోవా షలోమ్ నీకే ఆరాధన. చింతిస్తున్నావు బాధల చేత. ఈ నామానికి వేల లెక్కలేని వందనములు స్తోత్రం. ఈ నామము గొప్పది నాయనా. నువ్వు శక్తిమంతుడవు, నువ్వు బలవంతుడవు, ఇచ్చుడుకు తండ్రివి దేవాని స్తోత్రం. కుటుంబాలు విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, నాన్నవారు విడిచిన వెన్నడు విడువని దేవుడు. అయ్యా మాకున్న స్నేహితులు చూసి, ధనములు చూసి, మాకంటే గొప్పవారు చూసి మేము అతిశయపడుతున్నామేమో కానీ నీవే శక్తివంతుడు దేవా. రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు. అయ్యా కొండల తట్టున కదలెత్తుచున్న సహాయం ఎక్కడ దొరుకునని అయ్యా దావీదు అనొచ్చు. మరలా అంటాడు
యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది. ఎత్తైన వారి వైపు, ధనవంతుల వైపు, ఆస్తుపరుల వైపు, బలము కలిగినటువంటి వారి వైపు, అందముగా ఉన్న వారి వైపు చూస్తున్నవే ఈ రాత్రి యెహోవాయే మనకు ఆధారం, యెహోవాయే మన రక్షణ, యెహోవాయే మన కోట, యెహోవాయే మన ఆదరించువాడు, ఆశ్రయించువాడు. దేవాని స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ పాదసేవ చేయించుకుని చిన్న ఆరాధన గైకొని ఈ ఆత్మశాత్వం నింపి రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఒక చిన్న మాట నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. నేను ఒక పని మీద నాకు తమ్ముడు తీసుకుని ఒక ప్లేస్కి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత అందరం రెడీ అయిపోయి నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి కొద్దిగా అలా కళ్ళు మూసుకుని మంచం మీద పడుకొని హృదయంలో ధ్యానం చేస్తూ దేవుని దగ్గర ఏడుస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏంటి అనేకమైనటువంటి పేదవారు ఉన్నారు ఈ యొక్క దేశంలో, ఉద్యోగాలు లేని వారు ఉన్నారు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఆహారం లేనటువంటి వారు ఉన్నారు, చెప్పుకోలేక కొంతమంది అయితే ధనం కూడా లేకుండా వారి జీవితాలు అలాగే వెళ్ళబుచ్చుకుంటున్నారు. ప్రభువా, నాకైతే మనసు ఉంది కానీ సహాయం చేయడానికి ఎటువంటి ధనం లేదు. ప్రభువా, నేను ఏం చేయగలుగుతాను వీరందరికీ ప్రార్థన చేయటం తప్ప. ప్రభువా, నన్ను హెచ్చించను, ఆశీర్వదించను. ఇలాగే దిగులుతో కన్నీటితో మంచి మీద అలా పడుకుని 2 నిమిషాలు నా హృదయంలో ధ్యానం చేస్తున్నాను. దేవుని యొక్క కీర్తనకారుడు అంటాడు, నాతో ధ్వని నువ్వు ఆలకించమంటాడు. కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, మనం దేవుని యొక్క సన్నిధానంలోనే కాకుండా ఇళ్ళ దగ్గర కూడా మనం ఎప్పుడు కూడా ప్రతినిత్యం దేవుని ఆత్మచేత మన హృదయాల్లో నింపుకొని దేవుని ప్రార్థించాలి. ఆ సమయంలో మరి సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి మన దగ్గర రారమ్మా అనేసి కొంచెం ఫోన్ చేస్తే అప్పుడు లేచి మళ్ళీ నేను ప్రార్థన చేసుకొచ్చిన ప్రార్థన రెడీ అయ్యమంటాను. వచ్చాను లేదో ఎప్పుడు మనమే బేదరులు కాకుండా, ఎప్పుడు మనమే లేనివారుగా ఉండకుండా, మనకున్న దానిలోని కలిమిలో నుంచి, మనకున్న దాంట్లో నుంచి దేవుని పిల్లలుగా మనము అనేక మందికి సంవత్సరం సహాయం చేసి బిడ్డలుగా లేవను మనం ముందుకి నిర్ణయం తీసుకుని కొనసాగాలని నేను తెలియపరుస్తుంది. ఎందుకంటే మనము ఒకరు సహాయం చేయడం వల్ల ఎప్పుడు చిన్నవారు కావండి. నా పరిస్థితి మీ అందరికీ తెలుసు. 50 దినాలతో జీతం చేస్తున్నాను, బట్ ప్రతి నెల కూడా దేవుడే నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. బస్కి ఛార్జీలకు కానీ అన్నిటి విషయంలో ఎలా వస్తుందో తెలియదు, దాన్నే సమృద్ధి చేస్తున్నాడు ప్రభు. మొదట మన దేవుని సన్నిధానంలో దశమ భాగం తీసినప్పుడు మనకి దశమ భాగం ఎలాగంటే అవి ఎవరు చెప్పరు, ఎందుకంటే దేవుని వాక్యం చెప్పమని చెప్తుంది. భయపడతారు కొంతమంది సంఘస్థులకు వచ్చి ఎదిరిపోతారు భయంతో మాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తాను, మనకి ఇచ్చినటువంటి దాంట్లో ప్రథమ ఫలం తీయాలి. అది ప్రతి ఒక్కరు చేస్తేనే మన బ్లెస్సింగ్స్ వస్తాయి. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో ప్రథమ ఫలం ఇస్తాను. అది నాకున్నా లేకపోయినా నా కుటుంబానికి ఇంటికి పంపించాలి ఎప్పుడు నా తలంచింది. కానీ ఎవరు ఆపదలు ఉన్నారో ఆపదలో ఉన్నటువంటి మొదటెక్కితే నా కళ్ళు అలాంటి వారికి సహాయం చేయడం ముందుకు వెళ్తున్నాం. క్రైస్తవులుగా మనము అనేక మంది బిడ్డలకు సహాయం చేసేవారు ఉండాలి. నా మాటలు కొంచెం అనుమతి లేకుండా మాట్లాడి ఇబ్బంది పెట్టుంటే దయతో సేవకులుగా క్షమించవలసిందిగా ఈ మాటలు తెలియవలసింది. దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నాను. ఆరాధన చేసినటువంటి సిస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వాక్య సందేశం మన మధ్యన ఉన్నటువంటి జాన్ బాబాయ్ గారు వచ్చి వాక్యాన్ని పంచుకుంటారు. చప్పట్లు కొట్టుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాటలు, చక్కని ఆరాధన చేసినటువంటి బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధనకు విచ్చేసినటువంటి బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మంచిది. మరి ఈ యొక్క 2026వ సంవత్సరం మనకి దేవుడిచ్చాడు, అవును కదా. ఈ 2026 సంవత్సరం అంతా కూడా బ్రతికి ఉంటామో లేదో గ్యారంటీ లేదు. జాగ్రత్త గమనించాలి. ఏంటంటే కొత్త సంవత్సరంలో ఇలాంటి మాటలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టే బ్రతకాలి. దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టే బ్రతకాలి. మనం అనుకుంటా మనం తినే తిండి, మనం కట్టుకునే బట్ట. ధనం ఉన్నవాడు మనకంటే బలవంతునిది అంటున్నాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది,
మంచి డాన్స్ చేసేటటువంటి వ్యక్తి గురించి, ఆయన మైకేల్ జాక్సన్. నేను 100 సంవత్సరాలు బతకాలి అనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు బ్రతకాలని డాక్టర్స్ని కొనుక్కున్నాడు, మంచి ఫిజియోథెరపిస్ట్ని కొనుక్కున్నాడు. ప్రతిరోజు కూడా డైటీషియన్ ఏ విధంగా ఇవ్వాలో అన్నీ చేయించుకున్నాడు. 50 సంవత్సరాల్లో అవుట్ అయిపోయాడు. అంటే దేవుడిచ్చే ఆయుష్, దేవుడు ఇచ్చేటటువంటి దీవెన, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం జాగ్రత్తగా గమనించాలి. దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దొంగతనం చేసేవాడు కూడా దీవించబడతాడు, అడుక్కునేవాడు కూడా దీవించబడతాడు. దీవించడం అంటే తన పనిని జాగ్రత్తగా చేసుకుంటూ తన ధననిధిని పెంచుకునేవాడు దీవించబడతాడు. వాడు ఎవడైనా కానివ్వండి, వాడు వడ్డీ వ్యాపారస్తుడు ఎవడైనా ఉండి. కానీ దీవెన తినటానికి, దీవెనను అనుభవించడానికి ఆశీర్వాదం కావాలి. జాగ్రత్తగా గమనించాలి. పాలు కాసుకోవాలంటే ఏముండాలి? టీ పొడి ఉండాలి, పాలు ఉండాలి. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? దాన్ని కాసుకోవడానికి ఒక సెట్ ఉండాలి కదా, అవునా? ప్రతిదానికి లింక్ ఉంటుంది, ప్రతిదానికి కూడా లింక్ ఉంటుంది. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎవరిచ్చాడు? స్త్రీనిచ్చాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఏం చేయాలంట? భూమిని నిండించాలి. ఇది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం లేకుండా దీవెన ఎందుకు పంచేది? ఇప్పుడు నాకు మంచి ధనం ఉంది, మంచి ధనం అంటే దీవెన ఉంది. నాకు ఒంటి నిండా షుగర్ ఉంటే పాలు టీ షుగర్ వేసుకుని తాగలిగితేనా? అంటే అర్థం ఏంటి? మనకి ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా తినగలుగుతాం. ఆరోగ్యం బాగోకపోతే ఏం చేస్తాం? యాకోబు యెహోవా దగ్గర మిగిలి అంటాడు, నీవు నన్ను ఏం చేయాలంట? ఆశీర్వదిస్తేనే గాని నేననేటు పోనీయనంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే యాకోబుకి ఏముంది? దీవెన ఉంది, ఏమి లేదు. జాగ్రత్తగా గమనించాలి. మనం దీవించబడతాం, బాగానే దీవించబడతాం, మంచిదే. ఒక పార్టీ కాక ఇంకో పార్టీ, ఇంకో పార్టీ కాక ఇంకో పార్టీ, ఇంకా ఏమైనా ఉంటే ఎగ్గొట్టు కూడా, సంఘం ఎగ్గొట్టు కూడా, సన్నిధి ఎగ్గొట్టు కూడా ఒక పార్టీని చేసుకుంటాం, మంచిదే. కానీ దేవునికి ఇచ్చే సమయం 2025 సంవత్సరంలో ఎంత ఇచ్చావు దేవుని దగ్గర? నీవు 2025 సంవత్సరంలో ఒక 3 ఆదివారాలు మానేసి ఉంటాను నేను, అంతే. ఒక శుక్రవారం మానేశాను, అంతే. అదే నా భార్యకి బాగోక అదే రోజు ఆమెకి యాక్సిడెంట్ అవడం వల్ల 3 ఆదివారాలు, ఒక శుక్రవారం. మీరేం చెప్తారు? జాగ్రత్త గమనించాలి. దేవుని దగ్గరకు దీవెన కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఈ రోజుల్లో ఎక్కువ ఆశీర్వాదం దేవుని గురించే జరుగుతుంది. ఎక్కువ ఆశీర్వాదం దేవున దేవునికి ఇచ్చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు రాకుండా ఎంత ఇస్తే ఏం ప్రయోజనం? జాగ్రత్త. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసుకుని వాటి ద్వారా హెచ్చరించబడదాం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనెను. అతడు నీవు నన్ను ఏం చేయాలంట? ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు ఏమని చెప్పాడట? యాకోబు అని చెప్పాడట. అంటే యాకోబు అన్న మాటకు అర్థం ఏంటి? మోసగాడని అర్థం. కానీ యాకోబు మోసం చేశాడా? తల్లి ద్వారా మోసం చేశాడా? తల్లి తనను ఏర్పాటు చేసి, తనను ప్రేరేపించి, తను ప్రేమించింది కనుక ప్రేరేపించింది. రేయ్, అన్నను ఆశీర్వదించబోతున్నాడు డాడీ, ఆశీర్వాదం
అంతా కూడా యాసావుకి వెళ్ళిపోతుంది. యాసావుకి వెళ్ళిపోతుంది కనుక యాసావుకి వెళ్ళకూడదు, నీకే రావాలి. ఈ ఒక్క ఆశీర్వాదం వల్ల యాకోబు తన తల్లి మరణాన్ని చూడలేకపోయాడు. తన తల్లి మరణాన్ని చూడలేకపోయాడు. తన తల్లి యొక్క మరణాన్ని కానీ తన తల్లిని పూడ్చిపెట్టడం కానీ చూడలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాను అన్న సమయానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోపల మనం ఏం చేస్తామో తెలుసండి, ప్రక్కదారులు వెతుకుతూ ఉంటాం. ఎలాంటి దారులు? ప్రక్కదారులు వెతుకుతూ ఉంటాం. నీవు నన్ను ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదించాలి? ఆశీర్వాదం ఉంటేనే ఆయుష్ ఉంటుంది. ఆశీర్వాదం ఉంటేనే ఆ దీవెన మనకు పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా అదే అధ్యాయంలో అంటాడు చూడండి, ఇదే 33వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు చూడండి ఒక మాట. యాసావు ఎంత మంచి మాట. యాసావు, సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీదే నీవే ఉంచుకో. అంటే ఇప్పుడు యాసావుకి ఏముంది? దీవెన ఉంది. ఏమి లేదు? ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదము లేదు. యాసావు ఆశీర్వాదము పొందగోరి యాకోబు పత్రికలో ఉన్నది. యాసావు ఆశీర్వాదము పొందగోరి తండ్రి దగ్గరకు వచ్చి అడిగితే ఆశీర్వాదాలు లేవు, శాపం ఉంది అంటే జాగ్రత్త. నీ ఆయుష్ తీరే వరకు నీ శరీరం చాలా కోరుకుంటుంది. నీ శరీరం చాలా కోరుకుంటుంది. కన్ను చూసింది అంటది, హృదయం అంటది అనుభవించు. ఏమంటది? అనుభవించు అంటది. సిగరెట్ తాగేవాడుతో అంటే సిగరెట్ తాగుతున్నా కదా గుండె పాడైపోదా అంటే ఆడు పెద్ద ఏదో దానకరులాగా ఇంట్లో తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ కట్టుకున్న భార్య కానీ కూడేటట్టుగా కంపెనీ వాడు ఎలా బతుకుతాడు? కంపెనీ వాడికి అవసరమా? కంపెనీ వాడి అవసరమా? ఒకరోజు నేను ఆపలారి మీద లోడ్ వేసుకెళ్తా ఉన్నాను. నేను మార్పాలు పనిచేసేవాడిని. మార్పాలు లోడ్ వేసుకెళ్తా ఉన్నా. ఇండియా నుంచి మార్పాలు వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోవటం, ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళ ఇంటికి కంటైనర్స్ పట్టుకెళ్ళి దింపడం నా పని. వర్క్ లిఫ్ట్ అన్నీ ఉంటే ఆర్డర్ తీసుకొని దింపడం, ఇది నా మొట్టమొదటి పని. చాలా కష్టపడేవాడిని. అలాంటి టైంలో ఒకడు నా పక్కన కూర్చుని సిగరెట్ వాసన వచ్చేస్తా ఉంది. ఏమైనా సిగరెట్ తాగితే చచ్చిపోతావు కదా అంటే ఆడ ఎలా బతుకుతాడు అన్న. ఒకే ఒక మాట అన్న, నీ వారికి నువ్వు ఎంత పంపిస్తావు నెలకొచ్చి అన్నాడు. నాకు ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమెను పెంచుతున్నా. మరి ఆమెను పెంచితే మరి ఇంటికాడ కట్టుకున్న భార్య ఏమవుతుంది? తిట్టి వెనక తొట్లు కూర్చోమన్న ఎండలో. జాగ్రత్తగా గమనించండి. ఎవడో కోసం ఆలోచిస్తున్నాడు, కట్టుకున్న భార్య కోసం ఆలోచన లేదు. ఈ రోజుల్లో దేవుని సంఘానికి వస్తున్న చాలా మంది బిడ్డలు ఇదే పరిస్థితి. జాగ్రత్తగా మీరు గమనించాలి. దీవెన వచ్చింది కాదని దాని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. యాకోబుకి ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ఎదురే అంటారు, మీ అన్న 400 మందిని వేసుకొచ్చేస్తున్నాడు అన్నాడు. యాకోబుకి విషయం తెలియదు. నా అన్న ఆహ్వానించడానికి వస్తున్నాడు అని వాళ్ళు చెప్పలేదు, ఈయన అనుకోలేదు. ఎప్పుడో ఉన్న పాత కక్ష మీద 400 మందిని తీసుకుని వస్తున్నాడంటే యాకోబు ఇక్కడ మోసగాడయ్యాడు. ఎలా తెలుసా? మొదట సెకండ్ భార్య అయినటువంటి లేయా యొక్క దాసిని పంపించేశాడు. తర్వాత ఇంకొక దాసిని పంపించేశాడు. తర్వాత లేయను పంపించేశాడు. బాగా ప్రేమించాడు కనుక తన భార్యను పంపించాడు. ఇప్పుడు ఏమైందంటే ఒక్కడు మిగిలిపోయాడు. అందరూ వేసేసిన, నేను ఒక్కడు మిగులుతాను అనుకున్నాడు. జాగ్రత్త. మన మీదకంటూ వచ్చేసరికి అన్నిటినీ కూడా ఏం చేస్తామంటే వాడిపోతే నేను మిగులుతాను అనుకుంటాను. యాకోబు పరిస్థితి అక్కడ కదా యాకోబు మోసగాడు అవుతాయి, ఇక్కడ యాకోబు మోసగాడు అయ్యాడు. నీ పేరేంటంటే
యాకోబో నేను మోసగాన్ని. ఎంత మోసగానో తెలుసా? జంతువు ఏ యొక్క రంగు కణాలో ఆ రంగు పుట్టించాడు జంతువులు కూడా మోసం చేసి. కానీ దీవించబడ్డాడు కానీ ఆశీర్వదించబడలే. ఒక పక్క సాగు భయం, ఒక పక్క అన్న తరుముతున్నాడేమో అని భయం, 400 మంది వేసుకొని వస్తున్నాడంటే ఎంత భయం. జాగ్రత్త. నీవు ఏమి ఆలోచించుకుంటున్నావో, ఏమి ప్రేరేపణ తెచ్చుకుంటున్నావో, ఆ ప్రేరేపణ కరెక్టా కాదా దేవుని దగ్గర అడగాలి. లేదా వాక్యాన్ని వినాలి లేక చదవాలి. వాక్యములో నుంచే దేవుడినితో మాట్లాడతాడు. వాక్యములో నుంచి దేవుడినితో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వాక్యంతో మాట్లాడే దేవుని దగ్గరకు నువ్వు రోజుకి ఎంత గడుపుతా ఉన్నావు? నేను 1999వ సంవత్సరంలో దేవుణ్ణి ఎరిగిన కానీ రక్షణ పొందలే. బైబిల్ చదువుతూ ఉంటే నాకు కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మంచిది, సరే. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత 2000 సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నా. ఆ రోజు నేను నిశ్చయించుకున్నాను, నేను రోజు బైబిల్ చదవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు బైబిల్ చదువుతా. ప్రతిరోజు 1, 2, 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతా. దాన్ని గమనించండి. అప్పుడు తీసుకున్న తీర్మానం, 99లో తీసుకున్న తీర్మానం, 2000లో తీసుకున్న బాప్తిసం, అప్పటి నుండి ఇప్పటి వరకు. తర్వాత ప్రార్థన, ప్రతిరోజు ఉదయం ప్రార్థన. అంటే మనం 31వ తారీఖుని అనుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం చాలాసార్లు. తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. ఏం పేరుతో మర్చిపోతాను. నీ పేరు ప్రతాప్. మా ఇంటి పేరేడే. జాగ్రత్తగా గమనించండి. 10 సంవత్సరాల తర్వాత జీతం పెరిగిందట. ఎందుకు పెరగలేదంట? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెరగలేదంట? అయ్యగారు అన్నారు మనం ప్రార్థన చేసామన్నాడు. జాగ్రత్త. మనము మనము దీవెనలో ఉండాలి. ఆ దీవెనతో మనకి ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. ఇప్పుడు యాకోబుకి దీవెన ఉంది, యాకోబుకు దీవెన ఉంది. యాకోబుకు ఇప్పుడు ఏం తక్కువైంది? తండ్రి నుంచి ఆశీర్వాదం అయితే వచ్చింది, కానీ దేవుడి నుంచి ఆశీర్వాదం ఇంకా పాస్ కాలే. దేవుడి నుంచి ఆశీర్వాదం పాస్ కాలే. కొన్ని కంపెనీల్లో కాంట్రాక్ట్స్ ఉంటాయి. అవి కొన్ని జీతాలు పెరిగినప్పుడు ఆ కాంట్రాక్ట్ సంతకం పెట్టేటువంటి వ్యక్తి ఎంత జీతం పెంచేవేంటి, నేను సంతకం పెట్టనంటాడు. అప్రూవల్ ఉంటుంది, నాన్ అప్రూవల్ ఉంటుంది. అప్రూవల్ అయ్యింది ఎక్కడికి వస్తుంది అంటే సరిగ్గా క్యాండిడేట్ దగ్గరికి వస్తుంది. ఆ ఎవరైతే పనిచేస్తారో అతని దగ్గరికి వస్తుంది. అప్రూవల్ కాకపోతే అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు యాకోబుని తన తండ్రి అయినటువంటి ఎవరు? ఇస్సాకు ఆశీర్వదించాడే కానీ ఈ ఆశీర్వాదం దొంగతనంగా తీసుకున్న ఆశీర్వాదం కనుక, తల్లి ప్రేరేపణ ద్వారా తీసుకున్న ఆశీర్వాదం కనుక దేవుని దగ్గర నుంచి అప్రూవల్ ఎప్పుడు వచ్చిందంటే, నీవు తిరిగి నాకు ఎక్కడైతే నీవు ఒక రాడును నిలబెట్టి అక్కడ అభిషేకం చేసి అక్కడ ఆరాధన స్థలాన్ని కడతానన్నావు, అక్కడికి బయలుదేరంటే అక్కడ కూడా వెళ్ళా. ఎక్కడ బయలుదేరి వెళ్ళాడు తెలుసండి? సుక్కోతికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? సుక్కోతికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? నిన్ను ఆశీర్వదించానయ్యా, నిన్ను దీవించానయ్యా అన్నాడు. అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదం యాకోబు దాకా వచ్చేసింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అంటాడు, నిన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నీ ద్వారా భూమి మీద అన్న అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయి. ఆశీర్వాదం ఉంటే సరిపోదు, దేవుని ఉండాలి. దేవుని ఉంటే సరిపోదు, ఆశీర్వాదం ఉండాలి. ప్రతి వస్తువుకి కూడా ఒక వస్తువు తయారాలంటే దానికి ముడి పదార్థం ఉంటుంది. అవును కదా? మీకు బాగా ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. రా మెటీరియల్ లేకుండా మెటీరియల్ తయారవు కదా. ముడి సరుకు లేకుండా సరుకు తయారవు. నేను మాట్లాడే ఈ మైక్రోఫోన్ తయారవ్వాలంటే దీనికి చాలా రకాల ముడి సరుకులు ఉండాలి. ఇది పనిచేయాలంటే దీనికి ఒక మాధ్యమం ఉండాలి. ఇన్ని ఉంటే కానీ ఒక వస్తువు తయారవు. అలాగే నీకు దీవెన ఉండొచ్చు, కానీ ఆ దీవెన అనిపించే ఆశీర్వాదం లేకపోతే ఏం ప్రయోజనం?
జాగ్రత్తగా గమనించాలి. యాకోబు దీవించబడ్డాడే కానీ ఆశీర్వదించబడలేదు. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది చూద్దాం ఒకసారి. ఈ చదివినటువంటి కీర్తన భాగంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, 67వ కీర్తన 6వ శరణం మనం చదువుదాం. ఈరోజు చదివిన కీర్తన. అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు ఏం చేస్తాడంట? మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించాలన్నా, దేవుడు ఆశీర్వదించాలన్నా మనం ఎక్కడ ఉండాలో తెలుసండి? ఎక్కడ ఉండాలో తెలుసండి? దేవునికి మందిరం దగ్గరగా ఉండాలి. 133వ కీర్తన 133వ కీర్తన 3వ శరణం. 133వ కీర్తన 3వ శరణం. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను సియోను కొండ మీద నుంచి దిగవచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జాగ్రత్తగా గమనించండి. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని ఎవరు సెలవిచ్చారంట? అంటే ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడుంది? సియోనులో ఉంది. ఎక్కడుంది? సియోను అంటే అర్థం ఏంటి? సియోను ఎవరిది? సియోను దేవుని మందిరం, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం పట్టణం. అందుకనే ఇప్పుడు మీరు ముస్లింలు చూస్తే వారు ఎటువైపు తిరిగి ప్రార్థన చేస్తారో తెలుసండి? యెరూషలేము వైపు. అంటే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. దానియేలు ఎటువైపు తిరిగి ప్రార్థన చేశాడు? యెరూషలేము. ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ నుండి రావాలని ఎవరు సెలవిచ్చారు? యెహోవా సెలవిచ్చాడు కనుక మనం ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం ద్వారా దీవెన పొందాలి అంటే మొట్టమొదటిగా మన ఫలము ఆశీర్వదించబడాలి. మన ఫలము ఆశీర్వదించబడాలి. మనం ఆశీర్వదించబడ్డాము అంటే ఎప్పుడు ఆశీర్వదించబడతాం అంటే దేవునిలో మనం ఉన్నప్పుడు. ఎక్కడ ఉన్నప్పుడు? దేవునిలో మనం ఉన్నప్పుడు. దేవునిలో మనం ఉంటే మనం ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. 132వ కీర్తన అదే దగ్గర అదే యొక్క అధ్యాయం పక్కన ఉంటుంది చూడండి. 132వ కీర్తనలో 13వ శరణం ఇలా అంటాడు చూడండి. యెహోవా దేనిని ఏర్పాటు చేసుకున్నాడంట? సియోను ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడంట. ఎలాగంట? తనకు నివాస స్థలం. ఎలాంటి స్థలం అంట దేవునికి? అది నివాస స్థలం. ఆ నివాస స్థలం యేసు క్రీస్తు ద్వారా ప్రపంచ వ్యాప్తముగా సంఘాలుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో, ఎక్కడైతే 2-3 కూడి ఆయన పరిశుద్ధ నామమును ఏకీభవిస్తారో అక్కడ ఎవరున్నారో? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉంటే నీ దగ్గర ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలి. తర్వాత శాశ్వత జీవము, ఆశీర్వాదం, దీవెన. ఆశీర్వాదం ఉంటేనే శాశ్వత జీవం నీకు వస్తుంది. ఆశీర్వాదం లేకపోతే శాశ్వత జీవం నీకు రాదు. ఇప్పుడు యాకోబు అడుగుతుంది అదే, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేనేం చేస్తాను? ఇప్పుడు బ్రతుకుతాను. నేను బ్రతికితే నాకున్నది నేను అనుభవిస్తాను. మన పెద్దలు అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో ఏముందంట? శని ఉందంట. అంటే అన్నీ ఉన్నాయి, తినేటటువంటి విధానం అల్లుడికి లేదు, యోగ్యత లేదు. అలాగే మనకు అంతా ఉంటుంది. శరీరాన్ని అనుకూలించేటటువంటి ఆరోగ్యం లేక కొన్ని తింటాం, కొన్ని తినలేము. కొన్ని తింటాము, కొన్ని తినలేము. ఒక్కొక్కరికి ఎక్కువ తింటే ఒక విధంగా ఉంటుంది, కొంతమందికి తక్కువ తింటే ఒక విధంగా ఉంటుంది, కొంతమందికి అది తినకపోతే పెద్ద ప్రాబ్లం. జాగ్రత్త. మనము దీవించబడ్డాం, మంచిదే. ఆశీర్వదించబడ్డామా? 2021వ సంవత్సరం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే
దేవుని యొక్క గుడారములో నివాసము చేయాలి. దేవుని గుడారంలో ఏం చేయాలి? నివాసం చేయాలి. 23వ కీర్తన అంటాడు, యెహోవా నా కాపరి, నాకే కలగదో ఏమీ కలగదు. యెహోవా కాపరిగా ఉండాలంటే నీవు ఆయనకు దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇంట్లో పిల్లోడు ఉండడం, అమ్మ ఉంటుంది, నానేదో పప్పుల పొట్లం పట్టుకొస్తాడు, అక్కడ ఉన్న పిల్లలందరికీ పంచుతుంది. ఆమెకు ఇష్టమైన కొడుకు అక్కడ లేడు, ఏం చేస్తుంది అమ్మ? ఏం చేస్తుంది? దాచి పెడుతుంది. ఏం చేస్తుంది? అమ్మ దాచి పెడుతుంది. దేవుడు నీకు ఏం దాచి పెట్టడు, అన్ని పెడతాడు. అమ్మకు స్వార్థం ఉండొచ్చు, నాన్నకి స్వార్థం ఉండొచ్చు, కానీ నిన్ను పుట్టించిన దేవునికి స్వార్థం లేదు. అందరినీ ప్రేమిస్తాడు. అందుకనే ఇటలీ పటాలములో ఉన్నటువంటి శతాధిపతి అయిన కొర్నేలిని దేవుడు ఏం చేశాడంట? దర్శించాడంట. అదే 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. 10:34. దేవుడు పక్షపాతి కాడని, దేవుడు పక్షపాతి కాదని ఎలాగంట? ఎలా గ్రహించాడంట? నిజముగా. అంటే పేతురు ఇంత సువార్త చేస్తున్నాడు కదా, మరి దేవుడు పక్షపాతం ఎందుకు అనుకున్నాడు? పక్షపాత బుద్ధి మనలో ఉంటే, పక్షపాతం అనేది మనలో ఉంటే ఏమవుతుందో తెలుసండి? ఎదుటివాడు ఎప్పుడు కూడా దిగజారిపోవాలి, అది మంచిగా ఉండకూడదు అనిపిస్తుంది. జాగ్రత్త గమనించండి. అంటే పేతురు ఎవరో తెలుసండి? యూదుడు. పేతురు ఎవరు? యూదుడు. యూదులకున్న గర్వం ఏంటో తెలుసా? దేవుడు మావాడు, ధర్మశాస్త్రం మాది అనే ఒక గర్వం ఉంటుంది. అపోజిట్ పౌలు కూడా అంటాడు, మొదట యూదునికి అంటాడు. అంటే అపోజిట్ పౌలు ఎవరు? యూదులా? బెన్యామీని. కానీ ఇశ్రాయేలు గోత్రం, ఇశ్రాయేలీయుడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమంటాడు? మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి. అంటే అర్థం ఏంటి? కొంచెం శాసం ఉంటుంది, కొంచెం ఏముంటుంది? శాసం ఉంటుంది. ఆ శాసం ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి లెగిస్తూ ఉంటుంది, ఒకసారి ఏం చేస్తుంది? నేనున్నాను మర్చిపోయావా అంటది. ఇప్పుడు ఆదాము నుంచి మనకి ఏమొచ్చింది చెప్పండి? ఆదాము నుంచి మనకి ఏమొచ్చింది? ఆదాము నుంచి మనకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. కానీ బాప్తిసం పొందిన తర్వాత కూడా అది ఉందంటే అర్థం ఏంటి? ఏరు ఉందనే కదా. ఆ ఏరు ప్రతి ఊర్లో ఉంటుంది. అది సేవకుల్లో ఉంటుంది, సేవకురాల్లో ఉంటుంది, విశ్వాసంలో ఉంటుంది, సంఘంలో, సంఘ పెద్దలో కూడా, అందరిలో ఉంటుంది. కానీ దేవునిలో ఉన్నప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. దేవుల్లో ఉన్నప్పుడు దాని విలువ ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసండి? పక్షపాతి కాదు అని ఎంతో స్వార్థ చేసిన పేతురు అప్పుడు తెలుసుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు, కుష్ఠరోగి, నయమాను ఎవరు? సిరియా దేశస్థుడు, సేనాధిపతి. అతడికి ఏమన్నది? కుష్ఠవ్యాధి ఉంది. ఇజ్రాయిల్ నుంచి చెరపట్టబడి వచ్చినట్టు ఒక చిన్నది దేవుని గురించి స్వార్థ చెప్తే ఆయన వెళ్ళి స్వస్థత పొందుతాడు. ఏం చేస్తాడు అంటే దేవుడు పాత నిబంధనలో ఎలా ఉన్నాడో కొత్త నిబంధనలో కూడా అలాగే ఉన్నాడు. వాడు పరాయోడు అని దేవునికి లేదు, మనకుంటుంది పరాయోడు అని, మనకుంటుంది పరాయోడు అని. దావీదు ప్రార్థన చేస్తాడు, నిశ్చయంగా వారిని నాశనం చేయబడవు అంటాడు. కారణం ఏంటంటే శత్రువుని ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు. దేవుని ఏమన్నాడు? ప్రేమించమని. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏం కాదంట? పక్షపాతి కాదు. నువ్వు పేదోడువా, అదే రీతిగా చూస్తాడు. ధనవంతుడువా, ఆడు చూసినట్టు నిన్ను చూస్తాడు. ఇప్పుడు పేదవాడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను 10 చోట్ల అడుక్కోవడానికి వెళ్తామన్నా, నువ్వు నాతో రావా
అంటే వెళ్తాడా దేవుడు? వెళ్తాడు. అరే నువ్వు బట్టలు బాగోలేదురా అని దేవుడు అడగడు. దేవుడు చూసింది ఏంటో తెలుసా? అడుక్కునేవాడు హృదయంలో చూసింది ఏంటో తెలుసా? తన హృదయాన్ని. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు ధనవంతుడు, ఒకడు సుంకరి. ఇద్దరు అబ్రహాం పిల్లలే. జాగ్రత్తగా గమనించండి. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? రొమ్ము కొట్టుకున్న వాని ప్రార్థన. ఉపవాసంలో ప్రార్థన దేవుడు ఆలకించాడా? దశభాగాలు ఇచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించాడా? అలాగని దశభాగం ఓపెన్ పర్లేదు నెగ్గొట్టుకుని చెప్పేస్తాడు దేవుడు. జాగ్రత్త. అంటే దశభాగం ఇస్తున్నాను అని చూపించుకున్నాడు. అక్కడ నువ్వు చూపించుకోక దశభాగాన్ని. వారానికి ఎన్నిసార్లు ఉన్నాడంట? 2 సార్లు ఉపాసన భోజనం ఎవరికి ఇవ్వాలి? పేదోళ్ళకి ఇవ్వాలి. యెషయా గ్రంథం 58:7 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58:7 ఈ ఆహారం కలుగుని వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నీ ఉపవాసం ఎలా ఉండాలో తెలుసండి. ఇందాక సహోదరి ఆరాధన అయిపోయిన తర్వాత 2 మాటలు చెప్పింది. ఎప్పుడైనా ఇస్తున్నావా? జాగ్రత్త. మనకిస్తే అరే మన పిల్లలకి ఏదైనా ఒక సొక్కా కొనొచ్చు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఇస్తే నువ్వు కొనక్కర్లేక నీ పిల్లల బట్టలు వస్తాయి. అంతే. మనం కొనక్కర్లేదు, మన పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. జాగ్రత్త. మనము దేవుని దగ్గర పేదలకు అప్పిచ్చేవాడంట యెహోవాకు, పేదలకు ఇచ్చేవాడంట యెహోవాకంట అప్పిచ్చేవాడంట. అంటే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? పేదలకు నీవు ఇస్తేనంట దేవునికి ఏమిస్తున్నావు? నువ్వు అప్పిస్తున్నావు. నీ అప్పు అక్కడ తీరుస్తాడు ఆయన. అర్థమవుతుందా? మనం పెక్కట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవ్వటం 100 దినార్లు 10 దినార్ల 10 దినార్లు ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 2500 3000 దగ్గర అయిపోతుంది. నువ్వు టాలీ చేసేసుకుంటావు. దేవునికి ఇవ్వాల్సింది దేవుని దగ్గర పెట్టాలి. యాకోబు దేవునికి ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చాడో తెలుసండి? ఎవరికి ఇచ్చాడో తెలుసా? తన అన్నకి ఇచ్చాడు. అన్నా ఇదిగో దీంట్లో ఇన్ని ఎవరికి ఇవ్వాలి? యాకోబు దేవునికి ఇవ్వాలి. ఆశీర్వాదం ఎవరిని అడుగుతున్నాడు? మరి ఎవరికి ఇస్తున్నావు కానుక? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నీకు నచ్చినోడికి ఇస్తున్నావు. ఆశీర్వాదం ఎవరిని అడుగుతున్నావు? సౌలు కూడా చాలాసార్లు అంటాడు, యెహోవా నిన్ను నాకు అప్పచెప్తాడు అంటాడు దావీదుని. అది సౌలు ఎక్కడ ఉపయోగించున్నాడో తెలుసండి? సౌలు ఒక్కరి మార్గంలో ఉన్నాడు. ఎవరి పేరు చెప్తున్నాడు? దావీదుని అంటున్నాడు, యెహోవా నిన్ను నాకు అప్పగిస్తాడు. యెహోవా దాస్తా ఉన్నాడు, తప్పిస్తా ఉన్నాడు. అప్పచెప్పేవాడే అప్పుడే పెద్దడు కదా. జాగ్రత్త. నాకు సమయం అయిపోతుంది, ముగించేస్తాను. చూడండి. నీకు ఆశీర్వాదం రావాలంటే చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. ఒకడు మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దానికి గాలి తన ఇష్టం వచ్చిన చోటికి విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. జాగ్రత్తగా గమనించండి. యాయీరు అనేటటువంటి ఒక ఆయన వచ్చి అడుగుతూ ఉన్నాడు, నేను నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందాలంటే ఊరికనైపోద్దా? ఒకడు ఎలా జన్మించాలంట? క్రొత్తగా. నీకు సంవత్సరం క్యాలెండర్ మారుతూ ఉంది. సంవత్సరం
మారుతూ ఉన్నాయి. సంవత్సరం ఈ ఆలోచనలు మారుతూ ఉన్నాయి. సంవత్సరము కూడా దేవుని యందు నీ ఎదుగుదల ఎంత పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే నూతన సంవత్సరంలో లేకపోతే డిసెంబర్ 31వ తారీఖున ఒక వాగ్దానం సీటు తీసేసుకొని దాన్ని అటు ఇటు చేసుకొని నాకు ఈ వాగ్దానం, నీకు ఒక్క వాగ్దానమైన దేవుడిచ్చింది, ఒక్క వాగ్దానమే దేవుడిచ్చింది. మా నాయన చెప్తున్నాడు, మన ఎవరో చరిత్రలోకి వస్తారు కదా ఆయన, తర్వాత సంఘంలో నడిపించాడు ఆయన, మైదానం నుంచి వస్తాడు ప్రసాద్. వాగ్దానాలు ఎన్ని అంటే 3000 వాగ్దానాలు. ఆ తర్వాత వాగ్దానాలు 4000. అలాగ ఒక్క రోజుకి ఒక్క గంటకి ఎన్ని వాగ్దానాలు అన్ని విభజించి చెప్పాడు. అన్ని వాగ్దానాలు ఉంటే ఒక సీటు మొక్క పట్టుకుంటారు మీరు, ఒక సీటు మొక్క పట్టుకుంటారు. సరే మంచిది. వాగ్దానాలు అస్సలు ఒరిజినాలిటీగా రాస్తే ఎవరు తీసుకుంటారు? నువ్వు దీవించబడతావు అంటే తీసుకుంటావు, నువ్వు శపించబడతావు అది వాగ్దానమే, అదే వాగ్దానమే. ఎవరైనా తీసుకుంటారా? ఒకవేళ చేతికొస్తే పక్కన పెట్టేస్తారు. అంటే వాగ్దానాలు ఎందుకు వచ్చినాయి తెలిసి మీకు? అసలు మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళను దేవునిలోనికి నడిపించడానికి ఈ వాగ్దానం నీది, ఈ సంవత్సరం నేను ఆశీర్వదించబడతావు. అలా ఇచ్చిన వాగ్దానాలు ఈ రోజు ఏంటంటే సంఘంలో ఒక గజ్జిలాగా అయిపోయింది. అది వాగ్దానాలు ఇస్తారా? మా ఇంటికాడ మా రూమ్ దగ్గర ఒక వాగ్దానాలు ఇస్తారా? అమ్మ వాగ్దానాలు ఆ చర్చిలో ఎవరు అంటే మనిషి. చాలా మంది వాగ్దానాల కోసం, నీకు దేవుడు ఒక్క వాగ్దానం కాదు 1000 వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఎన్ని వాగ్దానాలు? 1000 వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. అన్ని వద్దా? ఒకటే కావాలా నీకు? అన్నం ఇస్తే సరిపోతా, కోరొద్దా? జాగ్రత్త. మనం ఎక్కడున్నాము, మనం ఎలా ఉన్నాము, మనం పిత్ర పారంపర్యమైన ఆచారాలన్నీ పట్టుకొచ్చి దీంట్లో పెడతా ఉంటాం. ఎవరో ఆ రోజుల్లో పెట్టారు, ఓకే, ఇప్పుడు వరకు అది నట్టడానికి వీళ్ళే. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని శక్తి లేదు ఈ రోజుని, లేదు ఈ రోజుని. ఏదో కొంతమంది ఎక్కడో ప్రవచిస్తూ ఉన్నారు, ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు, అంతే. ఎప్పుడో వెళ్ళిపోయి దేవుని ఆత్మ సంఘాలలో లేదు ఈ రోజుని. కారణం ఏంటంటే విశ్వాసులు సరిగా ఉండక, సేవకులు సరిగా ఉండక. దేవుని ఆత్మ లేదు సంఘంలో ఈ రోజు. దేవుని ఆత్మ సంఘంలో పని చేయాలి అంటే యథార్థంగా పని చేయాలి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని సేవకుడను, దేవుని సంఘంలో ఒక పెద్దను. జాగ్రత్త. నేను చాలాసార్లు సంఘంలో హెచ్చరించాలనుకుంటాను, కానీ సంఘంలో చాలామంది వెళ్ళిపోతారు. ఆ సంఘాన్ని నేనెందుకు కీడు చేయడం అని అనుకుంటా ఉంటాను. జాగ్రత్త. ఫిలిప్పు చాలా మందికి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా ఆశ్చర్యపడతా, చాలా సంతోషపడతా. కానీ ఈ పూలిపేట మీదకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యెరోబోము ఏం చేశాడో తెలుసండి? బలిపీఠ మీదకి వచ్చి బలి అర్పించడానికి సిద్ధపడితే చేయి ఎండిపోయింది. అదే బలం, అదే శక్తి ఈరోజు సంఘంలో ఉంటే మరి ఎంతమంది చేయలు ఎండిపోతాయి? ఉజ్జియా అందరి రాజుల కంటే ఎక్కువ పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 52 సంవత్సరాలు. జాగ్రత్త. 52 సంవత్సరాలు. అలాగ 16వ సంవత్సరంలో రాజు అయ్యాడు. మొట్టమొదటి మన దేవుడి పని చేశాడు. దేవుడు ఆశీర్వదిస్తా ఉంటే ఏమైందో తెలుసండి? ధూపం వేయాలనిపించింది మనోడికి. ధూపం ఎవరి పని? యాజకుడి పని. నువ్వు పక్కకుండండి. యాజకులు అక్కడికి హెచ్చరించాడు. ఎలా చచ్చే వరకు కూడా మంచం పట్టి ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త గమనించండి. ఇక్కడ దేవుని సాన్నిధ్యం ఇక్కడ వచ్చి నిలబడినప్పుడు చాలా పిలుపు అవకాశం ఇచ్చాడు కదా అని ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు, నడిపించినప్పుడు మీరు నేర్చుకోవాలి. మీరు అన్నాన్ని మీరు ఏమనుకోవాలి, నేర్చుకోవాలి. మీరు పిలుపు ఎవరో ఒకరికి ఇస్తారు. ఒకవేళ అది నాకే ఇస్తాడేమో అని ముందింటిగా సిద్ధపడి రావాలి. మీరు ఎక్కడ సిద్ధపడి రావాలి? ఇంటిగా సిద్ధపడి రావాలి. ఎందుకు అంటే పిలుపు ఉన్నటువంటి వాంఛ నేను గమనిస్తాను చాలాసార్లు. ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పాలి. రే నువ్వు చదువుకున్నా కదా, నువ్వు వాక్యం చెప్పరా అంటూ ఉంటాడు.
కారణం ఏంటో తెలుసా? ఒక అవకాశం నీకు ఇచ్చినప్పుడు, దేవుడిచ్చిన అవకాశంగా నీవు భావించి, దేవుడే నీకు ఇచ్చాడని ఒక గౌరవప్రదంగా నీవు ఇక్కడికి వచ్చి నిలబడాలి. జెరుసా వాక్యం చెప్తుంది, అక్కడ చెప్తుంది. ఇక్కడ ఇంకెందుకు చెప్పదాం? భయం. జాగ్రత్త. దేవుని సన్నిధిలో నీవు నిలబడి వాక్యం చెప్పినా, నిలబడి నడిపించినా, నీవు దేవుని యొక్క సముఖంలో లిఖించబడ్డావు. దేవుని సముఖంలో ఏమయ్యావు? లిఖించబడ్డావు. వెళ్ళినప్పుడు చూస్తావు నువ్వు ఎలా కూర్చున్నావు, నువ్వు ఎలా నిలబడ్డావు. చూద్దాం. చూడండి, ప్రసంగ గ్రంథంలో ఒక మాట చూసుకుని మనం ముగించేసుకున్నాం. టైం అయిపోయింది. దేవుని మందిరమునకు పోయినప్పుడు జాగ్రత్తగా ఏముండాలంట? ప్రవక్తలు జాగ్రత్తగా చూసుకో. 100 మంది చదివేస్తే వినేవారికి అర్థం కాదు, చెప్పే నాకు కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒక్కరు చదవండి. దేవుని మందిరమునకు పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోలేము. నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనుడు అర్పించినట్టు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను నుంచున్నప్పుడు ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయి? అందరూ నన్ను చూస్తారు, అందరూ నన్ను చూస్తారు. చూసిన నన్ను ఊరుకోరు, కనిపెడతాను. ఒక సేవకుడు నన్ను వాక్యం చెప్పమన్నప్పుడు వాక్యం చెప్పేసి కూర్చున్నా. వాక్యం బాగానే బాగానే ఉంది. ఆయన వర్షటి 7 గురించి చెప్పాం. 7 గొప్ప అనుకోకూడదు, నేను బాగా చెప్పిన తర్వాత ఆయన నన్ను అన్నాడు, అందరికీ చెప్పాడు, 7 చెప్పాడు. 7 చెప్పిన మాట ఏంటంటే తెలుసా? మీరు పులిపీట దగ్గర నిలబడినప్పుడు మీ బట్టలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది చూసుకోవాలి, మీరు నిలబడే విధానం ఎలా ఉందో చూసుకోవాలి. అంతేకాదు, నీవు చెప్పే వాక్యం 3 రకాలుగా వెళ్తుంది. ఎన్ని రకాలుగా? 3 రకాలు. అంటే 3 రకాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 3 రకాలుగా. అంటే ఒకటి, కాళ్ళు కింద నుంచి వెళ్తుందండి. ఎక్కడి నుంచి? చెప్పలే తెలిసిందిలే అని వదిలేస్తుంది అనమాట మాట. రెండవది, తలకు పైగా వెళ్తుంది. మూడవది, మధ్యరికంగా హృదయాన్ని పగలగొట్టుకుంటూ వెళ్తుంది. ఏది బాగుంటుంది? మధ్యగా హృదయాన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళేది కావాలి. ఈ మాటలు చెప్పినప్పుడు అప్పటి నుండి పులిపేట మీదకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. కనుక మీకు అవకాశం ఇస్తున్నాను, జాగ్రత్త. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏం చేసుకోవాలి? సద్వినియోగం. ఇక్కడికి వచ్చి నిలబడుతున్నామంటే దేవుని ప్రణాళిక లేకుండా నువ్వు నిలబడవు, దేవుని ప్రణాళిక లేకుండా ఆయన అండవు. కనుక మనం వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు చాలా నమ్రతగా, చాలా జాగ్రత్తగా, దేవుని బలిపీఠం ఇది అని జాగ్రత్త వహిస్తే దేవుని ఆత్మని మీదకి దిగి వస్తుంది. దేవుని ఆత్మ ఎక్కడికి వస్తుంది? దిగి వస్తుంది. నడిపించే వ్యక్తి మీదకి, చెప్పే వ్యక్తి మీదకి దిగి వస్తుంది, వినే వారి మీద కూడా దిగి వస్తుంది. అదండి దేవుని సన్నిధి అంటే. మనం ఎంత భక్తి చేస్తాం ఈ నూతన సంవత్సరంలో, ఎంత భక్తి చేస్తాం చూద్దాం. మనకి ఈ రోజు వేస్తాం. ఎహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 26 వచనం ముగిచేస్తాం. నూతన హృదయం నీకు ఇచ్చేదను. ఏమిస్తారు తెలుసండి? నూతన హృదయం ఇస్తాడు. ఎప్పుడు? నూతనంగా పుడితే. ఎలా పుడితే? నీవు క్రొత్తగా పుడితే ఏమిస్తాడు దేవుడు? నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఏం చేస్తాడు? స్వభావం మారిపోతుంది. రాతి గుండెను మీలో నుండి తీసివేసి ఏం చేస్తాడు? మాంసపు గుండెని ఇస్తాడు. అంటే ఎలా ఉండాలి దేవుళ్ళో? దేవునిలో ఎప్పుడు కూడా మనం పుడుతూనే ఉండాలి. నాకు ఈ వాక్యం తెలుసు, ఇది ఎవరో చెప్పారు, అది ఎవరో చెప్పారు, పక్కన పెట్టేయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు ఒక రకంగా ఉండదు వాక్యం. మనకున్న 26 పుస్తకాలే, 5 కొన్ని 1000 పుస్తకాలు ఉన్నాయి. నీ 66 పుస్తకాలు నేను ఎంత నడిపిస్తుందో ఒకసారి గమనించాను. కనుక దేవుడు నీకేం చేస్తాడో చదవమ్మా. నా ఆత్మను మీ యందు ఉంచి నా విధులను గైకొను వారుగాను మిమ్ములను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరేం చేస్తారో నివసిస్తారు. ఆయన ఆత్మ మన మీదకి వస్తే మనకు మొట్టమొదటికి వచ్చేది ఏం తెలుసండి? నూతనమైన హృదయం.
ఎందుకంటే నూతన హృదయం వస్తుంది, హృదయం మంచిది కనుక కాదు కనుక. నూతన హృదయం వస్తే ఎవరిని మనం మోసము చేయం. నూతన హృదయం వస్తుంది. ఆ నూతన హృదయంతో నూతన స్వభావం వస్తుంది. బుద్ధులు తిట్టేవాడు బుద్ధులు మానేస్తాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మానేస్తాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం మానేస్తాడు. అలాగా స్వభావం మారిపోతుంది. స్వభావము మారిపోతుంది. ఈ స్వభావం మారాలంటే దేవుడు నివసించే స్థలంలోకి నీవు రావాలి. దేవుడు నివసించే స్థలంలోకి నీకు వస్తే దేవుని ఆశీర్వాదాలు మెండుగా నీ మీదకి దిగవచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. బిడ్డలకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. కానీ దీవెన ఆశీర్వాదం ఎలా పనిచేస్తాయో బిడ్డలకు తెలియచేయడానికి నీవు ఇచ్చినటువంటి వాగ్దాటిని, నాయన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు వినిగన్నారు. నీ యొక్క వాక్యాన్ని నేను చక్కగా అవలంబించి ముందుకు కొనసాగిపోవడానికి నీ కృప చూపించండి. ఇచ్చిన హెచ్చరికను బట్టి, ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామమున ప్రార్థించేసి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నడిపించే తొందరగా వచ్చేయాలి.